హాయ్ హలో నమస్తే. నా పేరు రాధాకృష్ణ. 'బిగ్ బాస్' సీజన్ 9 ఇంకా రోజు రోజుకి గడుస్తున్న కొద్దీ మనకి సీజన్ పూర్తయిపోయే సమయం వస్తా ఉంది. ఆలోచన చేయండి. ఈరోజు లాస్ట్ డే. మీరు ఎవరైనా ఓట్లు వేయాలనుకుంటే ఓట్లు వేసేయండి. ముందు మనం ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు నాకు ఒకసారి లైక్ చేయండి. లైక్ చేసుకొని మనం స్టార్ట్ చేసుకుందాం. లైక్ చేయండి. లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. ఓకే. లైక్ కొట్టారు కదా! ఇప్పుడు మనం ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం. ఆహ్ ఫస్ట్ నిన్న ఎపిసోడ్ స్టార్టింగ్ అది ఇక్కడ నడుస్తుంది కదా ఫ్యామిలీ వీక్. ఆ నడుస్తున్న దాంట్లో ఆ భాగంగా ఫస్ట్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు రావడం జరిగింది. కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు రాగానే ఆవిడ ఆనందంతో ఇంకా కళ్యాణ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకొని అండ్ చూసారా అమ్మ ప్రేమ అమ్మ ప్రేమే. ఎన్ని చెప్పుకున్నా అసలు మనం తక్కువే అవుతుంది. ఆ మాటలు కూడా రావు కొన్ని కొన్ని సందర్భాలు ఈ రకంగా వర్ణించాలి అనే అమ్మ ప్రేమ గురించి మాటలు కూడా రావు. అలా ఉంటది అమ్మ ప్రేమ, తల్లి ప్రేమ. ఆ ఎమోషను, ఆ బాండింగు నే అందులోని కళ్యాణ్ మా అమ్మ, నాన్న మాకు వదిలేసారు. నన్ను హాస్టల్‌లో పెట్టారు. ఏ రోజు చూడడానికి కూడా రాలేదని ఈ రకంగా బిల్డప్ ఇచ్చారు కదా! కనుక కొద్దిగా అది ఎగ్జాగరేటెడ్‌గా పాపం వాళ్ళు ఎంతో కష్టపడి వీడిని చదివించడం కోసం, కెరియర్ కోసం ఎన్నో బాధలు పడి వాళ్ళని చూస్తే వీళ్ళు ఇలాగ అర్థం చేసుకున్నారని ఊర్లో వాళ్ళందరూ ఎవరిని చూసినా పలకరించినా అడుగుతుంటారు కదా! మీ బాబు లైవ్‌లో ఇలా చెప్పాడు, లైవ్‌లో అలా చెప్పాడు, టీవీలో ఇలా చెప్పాడు అని అడుగుతుంటారు కదా! దాన్ని కవర్ చేసుకోవాలి కాబట్టి ఇంకా ఆవిడొచ్చి ఇంకా చెప్తది. ఇంకా "మేమేం కావాలని వదిలేయలేదమ్మా" అని చెప్పి ఈ రకంగా అనడం కొద్దిగా అంటే అలాంటి విషయాలు కొద్దిగా చెప్పకుండా బాగున్న ఎమోషన్స్ అలాంటి ఎమోషన్స్ కూడా బయట పెట్టి మాట్లాడి తర్వాత వాటిని కవర్ చేసుకోవడానికి వాళ్ళ అమ్మ పడే తపన, తాపత్రయం అనేది క్లియర్‌గా కనిపిస్తా ఉంటది పాపం. కానీ ఏదైనా సరే నిన్న సూపర్‌గా మంచి ఎపిసోడ్ అయితే నిన్నటి ఎపిసోడ్‌లోనే కళ్యాణ్‌కి మంచి అప్లాజ్ వచ్చింది. వాళ్ళ తాలూకా ఎన్నో కష్టాలు అన్నీ గూడాను. అదేవిధంగా తనూజ అక్కడ కూర్చొని వింటదనమాట. కానీ తనూజని కూర్చోబెట్టి చెప్తాడు. మా అబ్బాయికి ఇలాగా అని. ఆమె అక్కడ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం అంతా కూడా కొద్దిగా ఇదిగా ఉంటది. అది ఎమోషన్ అయితే బాగా పండింది. ఇంకా ఆళ్ళ అమ్మగారు అయిపోయిన తర్వాత ఇల్లంతా చూపించి అందరికి చేసిన తర్వాత ఆళ్ళ అమ్మగారు వెళ్ళిపోతారు. నెక్స్ట్ రీతు వాళ్ళ అమ్మగారు వచ్చే ముందు మధ్యలోని ఇమాన్యుల్ ఒక కామెడీ చేస్తాడు. ఆ కామెడీ సీను చాలా బావుంటది. మాట్లాడంటే మీ అమ్మ నన్ను చూసుకోమంది. నువ్వేమో పవన్‌తోనే ఉన్నావు హాయిగాను అని ఈ రకంగా ఈ ప్యాటర్న్ ఆఫ్ కామెడీ చేయగానే ఒక్కసారి స్టన్ అయిపోయినట్టుగా అయిపోతుంది రీతు. అయినా మా అమ్మ వచ్చిన తర్వాత నిన్నే కొడతది. నీకు అప్పజెప్పాను కదా! అంటే నువ్వు నాకు అప్పజెప్పావు గానీ నేనేం చేసేది? నువ్వు ఫోన్‌లో మాట్లాడినంత సేపు కూడా నువ్వు నా దగ్గర లేవు. వెళ్ళిపోయావు అన్నప్పటికే అది ఒక రకమైన ప్యాటర్న్ అది స్పాంటేనియస్‌గా ఇలాంటి కామెడీలు చేయడం వల్ల ఏంటంటే మనకి మంచి మైలేజ్ వస్తుంది. అది బావుంటది. ఆ సీన్ కొద్దిగా నడిపించాడు. అంటే ఒక మాట వినకపోతే దాన్ని పర్టిక్యులర్‌గా ఆ సిట్యుయేషన్‌లో వేయడం అనమాట. ఆ మాటని. ఓకే. అలా బావుంటది. నెక్స్ట్ ఆళ్ళ అమ్మగారు వస్తారు. ఆళ్ళ అమ్మగారు వచ్చి పిలుస్తారనమాట. ఇమాన్యుయల్ ఆహ్, ఇది ఏమంటారు స్టాట్యూ అలాగే వాళ్ళ స్టాట్యూ ఇలాగ రకంగా గేమ్ ఆడుతుంటారు కదా! ఆ గేమ్ భాగంగా చెప్తది మా స్టాట్యూ అని. అనగానే అందరూ మా వచ్చిన తర్వాత ఆ పిల్ల ఏడుస్తూ పరిగెడుతుంది. ఇవన్నీ ఇంకా డ్రామా పండించడంలో రీతు దిట్ట. అలాంటి డ్రామా పండించడంలో రీతు దిట్ట. చేస్తుంది అమ్మ ఇది అది అని మేకప్ చేస్తుంది అంతా చేస్తుంది. డీమాన్ ఇక్కడ చెప్పుకోవాల్సిందేంటంటే వాళ్ళ అమ్మగారు ధీమాన్ వాళ్ళ అమ్మగారొచ్చినప్పుడు రీతుని చాలా చక్కగా రిసీవ్ చేసుకొని, నవ్వుతూ మాట్లాడి, పలకరించి, తినిపించి అన్నీ జేసి వెళ్ళారు. ఆమెకేమి అభ్యంతరాలు లేనట్టుగా అనిపించింది. ఆమె పెద్ద పట్టించుకోలేదు. ఆమె ఇన్నోసెంట్. అంటే ఆమెకు తెలుసు గాబట్టి ఒక మన సహజసిద్ధంగా ఉన్న మధ్య తరగతి కుటుంబీయంలో ఎలా ఉంటారో అలాగా ఉన్నారు గాబట్టి ఆమె అన్నీ చేసింది. కానీ రీతు వాళ్ళ అమ్మగారొచ్చిన తర్వాత ఆ నెగటివిటీ ఏదైతే ఉందో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నట్టుగా క్లియర్‌గా కనిపిస్తది. డీమన్ కూడా అప్‌సెట్ అవుతాడు. డీమన్ కూడా పవను నాకెందుకులే వచ్చిన గోల అన్నట్టుగా పక్కకుండి ఓ పలకరించి కొద్దిగా దూరంగానే ఉంటాడు తప్పితే డీమన్ దగ్గరికెళ్ళడు. కానీ రీతు మాత్రం అడుగుతుంది. అమ్మ పవను అని చెప్పి పలకరియమని చెప్పి అన్నీ చెప్తుంది. కానీ ఆమె ఏదో ముభావంగానే పలకరిస్తుంది గానీ ఆమె ఇక్కడే వాళ్ళకి వీళ్ళకి కంపారిజన్ చేస్తే ఇక్కడే పోయేది ఏదైనా సరే. అంటే జెన్యూనిటీ అనేది దెబ్బతింటది. ఆ దెబ్బతినడం ఎలా జరుగుతుందంటే ఇలా జరుగుతుంటదనమాట. ఎప్పుడు కూడాను పబ్లిక్‌లోకొచ్చేటప్పుడు వాళ్ళని పలకరింపు అన్నీ ఉండాలి. ఉండకుండా ఇలా చేస్తే ఈ రకంగా బయట పడిపోతే ఇలాగే ఉంటది. అయితే మాస్క్ లేకుండా ఉండడం వాడు జెన్యూనిటీ అనుకోవచ్చు. ఆమె మాటలు ఆమెకి ఇష్టం నాకు నచ్చలేదు. నువ్వు చక్కగా గేమ్ ఆడు. గేమ్ ఆడడానికొచ్చావు. కనుక గేమ్ ఆడి గెలుచుకొని రా. నేను ఆ తర్వాత మాట్లాడతాను అని ఆ కూతురికైతే చెప్పడం అయితే సబబుగానే అనిపించింది. ఎందుకంటే ఓవర్ అయింది కాబట్టి.
చక్కగా చెప్పింది. బయటకొచ్చా బయటకి ఇంకా వెళ్ళమన్నారు. ఇంకా బిగ్ బాస్ ఆమె వస్తూ, వస్తూ ఒక గిఫ్ట్ ఒకటిచ్చేసి ఆమె కూడా బయలుదేరి వెళ్ళిపోయింది. నెక్స్ట్ మళ్ళీ భరణి గారు ఆళ్ళ అమ్మాయి వచ్చినప్పుడు అది క్యూరియాసిటీగా కొత్తగా ఆమె ఇంట్రొడక్ట్ అయింది. భలే! ఏదో మాస్కేసుకొని వెనక నుంచి సైడ్ నుంచి భయపెట్టి లోపలికి రావడం, అందరూ షాక్ అవ్వడం. అలా తండ్రి కూతుర్లు బాండింగ్ ఎంత బావుంటదంటే నిజంగా ఎవరికైనా సరే ఆడపిల్లలు ఉంటే తెలుస్తదది. చాలా ఇష్టం. ఎవరంటే తండ్రికి కూతురంటేనే ఇష్టం. చాలా ఎక్కువగా ఉంటది. ఎక్కువ ఆ ప్యాటర్న్‌లో. అలాగా భరణి గారికి తన అమ్మాయిని చూడగానే చాలా ఇష్టపడి అలాగే ఆ పాపకు కూడా తండ్రి మీద చాలా ప్రేమతో నాన్న దెబ్బలెక్కడ తగిలాయి, నీకు రిప్స్ ఎలాగుంది, ఇప్పుడు ఆరోగ్యం ఎలాగుంది, మేము ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్ పడ్డారు, భయపడ్డారు. కానీ మీరు బానే ఉన్నారు కదా! అని చెప్పి అనడం. ఆ తర్వాత ఆమె కూడా ఆహ్, తనని పలకరిస్తది బాగా. ఎవరిని తనుజని. రిసీవ్ చేసుకుంటది. మీ బాండింగ్ చాలా బావుంటది. మాకు నచ్చుతుంది. అందరికి నచ్చుతుంది అనేసి. కానీ దివ్య దగ్గరికొచ్చేకల్లా దివ్య బాండింగ్ నువ్వు కమాండింగ్ ఎక్కువ చేస్తున్నావు. ఆళ్ళ నాన్నకి కూడా హింట్ ఇస్తది. నువ్వు కమాండింగ్ చేస్తున్నావు. దివ్యకి దూరంగా ఉండు నాన్న. వద్దు నాన్న అని చెప్పినట్టుగా చెప్పి ఆమె హింట్ ఇస్తది. కానీ భరణి షాక్ అవుతాడు. అదేంటి దివ్యకి అలాగనేసింది, దూరంగా ఉండమన్నది అని భరణి ఆ ఇంపాక్ట్‌లో నుంచి బయట పడలేదు. కంపల్సరీగా అట్‌లీస్ట్ షాక్‌లోనే ఉంటాడు. కానీ ఏదో దాన్ని మేకప్ చేస్తూ కొద్దిగా అటు ఇటుగా మాట్లాడుతూ కొద్దిగా ఉంటాడు గానీ దివ్యాని గురించి. కానీ భరణికి ఎక్కడో బాగా దెబ్బ కొట్టినట్టుగా అనిపిస్తుంటది మనసులో. అరెరే! నేను తప్పు చేశానా? లేకపోతే ముందు ఇటు పరిగెడుతున్నానా? ఏం పని చేస్తున్నాను? అక్కడ కూడా ఆహ్, భరణి ఇంకా ఆమెకి చెప్పలేకపోతూ ఉంటాడు. ఎందుకో ఇక్కడ వెనకాడుతూ ఉంటాడు దివ్య గురించి. అది ఏమీ అర్థం బాండింగే అర్థం కావడం లేదు ఎవరికిను. చూసేవాళ్ళకి కూడా ఎబ్బెట్టుగా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంటది. ఆ బాండ్ పర్టిక్యులర్ ఆ విషయాల్లో. కనుక ఇలాంటివి మార్చుకోవాలి భరణి. మార్చుకోకపోతే టాప్ 5కి వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. ఎందుకంటే ఆ టాప్ 5కి రావాలి అనంటే కొన్ని మార్చాలి, మార్చి తీరాలి. ఈ వారం అయితే దివ్య చక్కగా ఎళ్ళిపోతుంది. ఉండదు. ఆమె కూడా హోప్ వదిలేసింది. నేను ఉంటే ఉంటాను లేకపోతే లేదు. మా అమ్మ రావాల్సిందొచ్చింది. మాట్లాడింది. నేను వెళ్ళిపోతాను అని చెప్పి. దివ్య తనుజ కాలుకి రాశారని అంటే తనుజ కాలేమో కొద్దిగా పొంగింది ఉంటది. ఆ పొంగిన కాస్తంగా అంటే వాచినట్టుగా ఉన్న దాన్ని ఆయింట్‌మెంట్ రాస్తుంటే, "మీకు చెయ్యి నొప్పి కదా! మీరెందుకు రాస్తారు" అని అంటది. తనకిష్టము తనూజ అంటే నా కూతురు లెక్క అని చెప్పి తన ఇష్టం రాస్తా. తినెందుకు ఇలాగా బిహేవ్ చేస్తుందనేది ఆ పర్టిక్యులర్‌గా తనూజ విషయంలోనే నువ్వెందుకు అలాగా నెగెటివ్‌గా చూస్తావో పర్సీవ్ అవుతావు అన్నట్టుగా. అంటే ఆమె ఆటోమేటిక్‌గా పర్సీవ్ అవుతుంటది. అది నచ్చదామెకి. ఏదంటే మీ ఆరోగ్యం నాకు ముఖ్యం. మీకు చెయ్యి నొప్పి కదా! మీరెందుకు రాస్తారన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అది అలా కాదు. ఆమెకి నెగెటివ్ థింకింగే ఉంది. ఆ నెగెటివ్ థింకింగ్ అనేది మంచిది కాదు. కనుక ఆమె ఈ వారం అయితే గ్యారంటీ‌గా వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడితో ముగిసిపోయినట్టే ఈ బిగ్ బాస్ జర్నీ. ఈ నిన్నటి ఎపిసోడ్ అలాగా ఆహ్, ఏదో కామ్ గోయింగ్‌గా అలా వెళ్ళిపోయింది. ఈరోజు ప్రోమో చూసారా మీరందరూ ఎవరైనా సరే? ప్రోమో చూస్తే మాత్రం సూపర్‌గా ఉంది ప్రోమో చూడండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. హిమాని ఆళ్ళ మదర్ వచ్చింది. ఆళ్ళ మదరు ఆహ్, నేను వద్దు కొడుకైతే వద్దనుకున్నానో ఆ కొడుకే నాకిప్పుడు బంగారం అయ్యాడన్నట్టుగా మాట్లాడి ఆమెని చేస్తూ ఉంటే అయితే ఆ అటాచ్‌మెంట్ బాండింగ్ సూపర్‌గా ఉందయితే. ఆళ్ళ అమ్మ కూడా చాలా దివష్‌లో ఉంది. ఈరోజు నడుస్తా ఉంటది. చూద్దాం ఎలా ఉందో ఎపిసోడ్ ఎలా ఉందో చూద్దాం. మీరందరూ చూస్తూ ఉండండి. అలాగే నా రివ్యూస్‌ని వాచ్ చేస్తున్నారు. నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేయమని చాలా దీనిగా అడుగుతున్నాను. కామెంట్లు చేయండి. రీచ్ ఎక్కువుంటది. ఎక్కువ మందికి వీడియో అనేది వెళ్తుంది. అందు గురించి కామెంట్ చేయమని చెప్తున్నాను. అదేవిధంగా లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. అలాగే మీ తాలూకా స్టేటస్‌ల్లోనో లేకపోతే మీరు నాకు తెలిసిన వాళ్ళకి నా రివ్యూ మీకు నచ్చితే మరింతగా ప్రచారం చేస్తారని నేను కోరుకుంటూ అందరికీ ఫార్వర్డ్ చేయండి అని కోరుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్ ఎంఆర్‌కే టాక్స్. నేను మీ రాధాకృష్ణ.